ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అరాచకం కొనసాగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏలూరులోని వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులపై జులుం ప్రదర్శించారు. నిర్వాహకులపై వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి ఆశ్రమం ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆశ్రమంలో స్టోర్ రూమ్తో పాటు ఇతర రూమ్లకు సీల్ వేయించారు. అంతేకాదు నిర్వాహకులకు నగరపాలక సంస్థ నుంచి రావాల్సిన 18 లక్షల బిల్లులను కూడా నిలుపుదల చేయించారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ప్రాధేయపడినా కనికరించలేదని నిర్వాహకులు వాపోతున్నారు. తమకు చావే శరణ్యం అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు బాధితులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఈ వృద్ధాశ్రమం నుంచి అందిస్తారు. ఏలూరులో కూటమి నేతల వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. చూస్తే కనుక ఎవరైతే వృద్ధాశ్రమకు సంబంధించిన నిర్వహిస్తున్నటువంటి వారిపై కూడా వైసీపీ ముద్ర వేసి ఇక్కడ ఉన్నటువంటి వీరిని కూడా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోవాలంటూ కూడా చేసినట్టు పరిస్థితి. పోలీసులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి భయాందోళన వాతావరణం సృష్టించారు. దీనికి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎన్నాళ్ళ మట్టి హోమ్ నిర్వహిస్తున్నారు? అసలు పోలీసులు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏ విధంగా చెబుతున్నారు ఇక్కడ? ఏమంటారు? 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా. వీళ్ళందరూ నిరాకులందరూ కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళంతా తీసుకొస్తున్నాం. స్వచ్ఛంతో సేవ చేస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అంటే 3 సంవత్సరాలు బిల్లులు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలన్నర బిల్లులు ఇవ్వలేదండి. 3 సంవత్సరాల బిల్లులు ఇవ్వలేదు. పిఓ గారితో చెప్తుంటే పిఓ గారు ఏమంటున్నారంటే ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అని మొన్న 1వ తారీఖు వరకు కూడా అలా గడిపొచ్చారు. 1వ తారీఖున ఏమన్నారంటే వెళ్ళి ఎమ్మెల్యే గారి చేత ఒకసారి ఫోన్ చేయించండి అన్నారు. డబ్బులు పడ్డా మీ ఎమ్మెల్యే గారి చేత ఒకసారి చెప్పించండి పిఓ గారు అన్నారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు కిషోర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. కిషోర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కిషోర్ దగ్గరికి వెళ్తే తట్టి అవతల పంట అసలు గుమ్మ ఎక్కడానికి వెళ్ళి దాళ్ళకి వెళ్ళగానే తోసేస్తున్నారు. ఏమండే మీరంతా కూడా నన్ను నమ్మే ఉన్నారుగా, మీకు నోటుపాట్లు ఏమి లేవుగా. మాకు ఏంటంటే ఇప్పుడు జరగవలసింది ఏంటంటే మాకు ఎంత వస్తే అంత ఇవ్వనండి. ఇచ్చేస్తే మేము ఖాళీ చేసి తాళాలకు ఇచ్చేస్తాం. 18 లక్షల దాకా రావాలండి. మాకు వేలు వారు ఎంతో కొంత ఇప్పిస్తే మేము ఖాళీ చేసి వెళ్ళిపోతామండి. అసలు డబ్బులేమో ఖాళీ చేసేయండి, వెళ్ళిపోండి. నా భర్త నేను వెళ్ళి దండం పెట్టానండి. అయ్యా ఎంతో కొంత ఇప్పించండి అయ్యా అంటే లేదమ్మా కిషోర్ గారితో మాట్లాడుకోండి అన్నారండి. బెల్లంకొండ కిషోర్ గారే చేస్తున్నారండి ఇదంతా. అవునండి, నన్ను చాలా ఇబ్బంది పెడతానండి. అవసరమైతే నా భర్త నేను ఇక్కడ ఏదో ఒకటి వేసుకొని చచ్చిపోతామండి. అంత ఇబ్బంది పెడుతున్నారండి బెల్లంకొండ కిషోర్ గారు. ఆయనే ఎమ్మెల్యేలా ఫీల్ అయిపోతున్నాడండి. ప్రతి దానికి కూడా ఆయనే ఎమ్మెల్యే అన్న టైపులో చెప్పుకుంటున్నాడండి. వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నేత ఎవరైతే కిషోర్ అన్నటువంటి వ్యక్తి ఉన్నారో తాము ఆల్రెడీ ఎమ్మెల్యేలను కూడా కలిసాము. ఈ వృద్ధాశ్రమకు సంబంధించి కూడా సుమారు 3 సంవత్సరాలకు సంబంధించి బిల్లు ఏదైతే ఉందో సుమారు 18 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లు కూడా తమకు రావాలి. బిల్లు ఇవ్వకపోగా తమపై వైసీపీ అనేటువంటి ముద్రేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయింటెనెన్స్ కూడా పూర్తిగా వేరే వాళ్ళకి అప్పచెప్పామని చెప్పి ముద్రేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీలు కూడా వేసేసారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి బకాయిలు ఏతున్నాయో ఆ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసిన బస్సు కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.